పోన్సుల అతని అధికారములకు లోనై పాటుపడి స్లై మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాండ్రు లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరుని కృపన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కావలసిన మా అన్నము మాకు నెటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవుని ప్రసాదం చేతాండి మరి మా ఉందినము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఎప్పుడనూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాండి మరి మా ఉందినము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఎప్పుడనూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాండి మరి మా ఉందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఎప్పుడనూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగేట్టు ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మహిమ దేవ రహస్యములు. మొదటి గుర్తు యేసు ఉత్థానమగుటను గురించి ధ్యానించుదుము గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవుని ప్రాంచేత నిన్ను మరే మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు యేసు ఆశ్రింప పనుగాకనే. దామరే మా శ్రేష్మ పాపాత్ముడే మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవుని ప్రాంచేత నిన్ను మరే మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు యేసు ఆశ్రింప పనుగాకనే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠి మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడును సమయమున ప్రార్థించండి. ఆమె దేవుని ప్రాంచేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు యేసు ఆశ్రింపబనుగాకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రాంచేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు యేసు ఆశ్రింపబనుగాకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రాంచేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు యేసు ఆశ్రింపబనుగాకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రాంచేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు యేసు ఆశ్రింపబనుగాకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రాంచేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు యేసు ఆశ్రింపబనుగాకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రాంచేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు యేసు ఆశ్రింపబనుగాకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రాంచేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు యేసు ఆశ్రింపబనుగాకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్.
నేర్పురాని చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రింప మీ గర్భ పలుకు చేస్తూ ఆశ్రింపనుగాకనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయులను మా కొరకు ఇప్పుడు ఇప్పుడును మా మా మరణ మరణ సమయంలో ప్రార్థించండి చండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నా జేసువా నా పాపలను మన్నించండి, నన్ను కాడుగునండి, మమ్మ కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృపాసమను అత్తోషమును వారందరినీ మేము చేర్చుకొనండి. ఆమేన్. మహిమదేవ రహస్యములు రెండవ గుర్తు యేసు మోక్షారోహణమౌటన గురించి ధ్యానించుదముగాక. పాపముగాక మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు భూలోకమందు నెరవేరునుగాక. మా దాపుని వారు మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపవలె కీడును రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింప పన్నివారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింప పన్నివారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆదిలో ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును మీకే సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృప అవసరమును మహిమదేవ రహస్యములు మూడవ గుర్తు
పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తలపై వేం చేసి వచ్చుటను గురించి ధ్యానించదముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందుడు నెరవేరినట్లు భూలోకమందుడు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యుద్ధ అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము, మమ్ము శోధన ఎందు ప్రవేశింపనము కీడుల నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాస్మిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసిమిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాత్మ నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికిని మీ కృప అవసరమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షరాజ్యమున చేర్చుకునండి. మహిమ దేవరాశ్రములు 4వ గుర్తు, దైవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుతున్న గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా అపరాధములను మేము మన్నించినట్లు మా అపరాధములను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడులను రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత,
పాపాపం మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాపం మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాపం మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాపం మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృప అవసరమును అత్యవసరమును వారందరికీ మీ మోక్షరాజ్యమున చేర్చుకొనండి. మహిమ దేవరాశ్రములు 5వ గుర్తు దయమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడిన గురించి ధ్యానించుదముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందుడు నెరవేరినట్లు భూలోకమందుడు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపగాక, కీడు నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల వెండి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలాసముని వారు మీరే, మీ గర్భఫలముకు చేసాసముని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక.
ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాత్మ నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృపావసరమును అత్యవసరమును వారందరినీ మీ మోక్ష రాజ్యములో చేర్చుకొనండి. అధిదూతలైన పునీత మికాయేల, రఫాయేల, దేవదూత యగు పునీత గాబ్రయేల, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప యాగ పాండవర్లారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము ఏడుకుని ఏ 13 పుస్తల చెప్పమను దేవమాత పాదం నుంచి అంత మీ స్తోత్రంతో ఒకటిగా చేర్చి కానుగా సమర్పించడం మేము చూచి ప్రార్థించున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుడు పిత అయిన సర్వేశ్వర, మా మీదగా నుండి స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీదగా నుండి స్వామి, పవిత్ర ఆత్మైన సర్వేశ్వర, మా మీదగా నుండి స్వామి, మహాపరిశుద్ధ ఏకతిత్వ సర్వేశ్వర, మా మీదగా నుండి స్వామి, పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి, క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, దేవర ప్రసాదం యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి, మహావిరుద్ధిగా నుండి మాత, మా కొరకు వేడుకొనండి, నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి, కన్య శుద్ధము చెడని మాత, మా కొరకు వేడుకొనండి, స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి, మా స్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి, మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి, మహావివేకం గల కన్యక, మా కొరకు వేడుకొనండి, మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి, స్తుతింపబడేకమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మమయ కాద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానమయ కాలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషమ యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానపాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరసం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదిని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాతమయక మందస్సమా, మా కొరకు వేడుకొనండి. మోక్షమయక వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడవారులకు ఆదరవా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపౌస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపములకు ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనుపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానము యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా, మా పాపలను మన్నించండి స్వామి, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మా ప్రార్థన వినోదరించండి స్వామి, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మా మీద దయగా నుండి స్వామి, యేసు ప్రభుని వాదాత్మలకు మేము పాత్రమగునట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగదర్శకుడైన జయసువా, మీ స్లేవి కింద నిలిచిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించుదురి. ఇదిగో మాకు ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవుడు వారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడలుగా ఉండే భాగ్యము మాకెప్పటికీ నీ ప్రార్థింపచేయనుదిరించండి స్వామి. ఆమేన్.
అర్పణ ప్రవేశ గీతం పాడండి. దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగవేం చేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మరి దేవుడు మరి మా యొక్క నాన్న యొక్క జీవితంలో చేసినటువంటి మేలులకు మరి ఆయన గత 2 నెలల క్రితము అనారోగ్యంతో బాధపడుచు మరి ఆసుపత్రిలో ఉండి మరి ఆపరేషన్ చేసుకొని మరి ఆ యొక్క ఆపరేషన్ దేవుడు దీవించి దానిని విజయవంతం చేసి మరలా ఆ యొక్క బిడ్డను తన యొక్క సన్నిధిలోనికి నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క దివ్యపల్లి పూజను మరి మా యొక్క నాన్నగారికి దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క మేలుకు కృతజ్ఞత తెలుసుకుంటూ ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తున్నాను. మరి అదేవిధముగా ఈరోజు జ్ఞానస్థానము పొందబోయేటువంటి బిడ్డలు మరి ఆ యొక్క బిడ్డ తిమ్మగాన్ల మేరీ యాంటోనీ మరి ఆ యొక్క బిడ్డకు దేవుడు మరి యొక్క కొద్ది క్షణాలలో ఈ యొక్క క్రైస్తవ యొక్క విశ్వాసాన్ని మరి ఆ యొక్క బిడ్డకు అందించబోతున్నటువంటి సమయంలో మరి ఆ యొక్క చిన్నారి బిడ్డ ఈ యొక్క క్రైస్తవుని యొక్క విశ్వాసములు మరి అంచెలంచెలుగా పెరుగుతూ మరి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా జీవించేలాగున ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థిద్దాం. మరి అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత యొక్క అవసరాల కోసం మన యొక్క కుటుంబ అవసరాల కోసం ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. మరి ఈ యొక్క దివ్యబలి పూజలో మన యొక్క గ్రామాన్ని అంతటినీ కూడా సమర్పించి మన యొక్క గ్రామాన్ని దేవుడు దీవించి ఎల్లప్పుడూ మన యొక్క గ్రామము చుట్టూ మరి ఆయన యొక్క దేవదూతలతో కంచె వేసి కాపాడి మరి మన గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు తమ యొక్క అద్భుతమైన హస్తంతో తాకి మరి వారికి కావలసినటువంటి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయాలని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మికిలిగా ప్రేమపడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సామాన్య కాలంలోని 24వ ఆదివారంలో ఉన్నాం. మరి ఈ యొక్క సామాన్య కాలపు 24వ ఆదివారం రోజున దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలు, మరి దేవుడు మనకు అందించేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుడు ఈరోజు మనందరితో
మన అందరితో 2 ప్రశ్నలను అడుగుతున్నాడు. మరి 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులను ఉద్దేశించి శిష్యులతో ఈ విధంగా తన యొక్క ప్రశ్నను అడుగుతున్నాడు. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అసలు ప్రజలు నేను ఎవరినని భావిస్తున్నారు అని శిష్యులను అడిగినప్పుడు శిష్యులు క్రీస్తు ప్రభుకి, ప్రభు మీరు ప్రవక్తయని, ఏలియా అని, స్నాపకుడగు యోహాను అని ఇలా అనుకొనుచున్నారు అని శిష్యులు క్రీస్తు ప్రభువుకు తెలియజేశారు. మరి ప్రజలు నన్ను గురించి ఈ విధముగా మాట్లాడుకుంటున్నారు. మరి మీరు నన్ను గురించి ఏమని అనుకుంటున్నారు? మీరు ప్రతినిత్యము ప్రతి క్షణము మరి నాతో పయనిస్తున్నారు, నాతో మీ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. మరి మీరు నేను ఎవరని భావిస్తున్నారు అని క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను అడగగానే మరి శిష్యులందరి తరపున పెద్దవాడైనటువంటి పేతురు మరి క్రీస్తు ప్రభువుతో ఈ విధంగా అంటున్నాడు, ప్రభు నీవు నిజమైనటువంటి దేవుని కుమారుడవు అని క్రీస్తు ప్రభుకి సమాధానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేడు నీవు నేను కూడా క్రీస్తు ప్రభుని అనుసరించేటువంటి బిడ్డలము మనందరము కూడా మరి ఈరోజు క్రీస్తు ప్రభు మరి నన్నును మిమ్మలను మీ అందరినీ కూడా క్రీస్తు ప్రభు యొక్క 2 ప్రశ్నలను అడుగుతున్నారు. మరి నా బిడ్డలు అయినటువంటి మీరు మరి నేను ఎవరని భావిస్తున్నారు? నేను మీకు ఏమవుతాను అని క్రీస్తు ప్రభు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాడు. మరి అదే విధముగా క్రీస్తు ప్రభుని యొక్క యాజకత్వములో పాలు పంచుకున్నటువంటి నన్ను, క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నటువంటి నన్ను కూడా క్రీస్తు ప్రభు ఈరోజు నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో నీవు నా యొక్క అనుచరుడిగా ఉంటూ, ఇదిగో నా యొక్క సువార్తను అందిస్తున్నటువంటి నీవు మరి నేను ఎవరని భావిస్తున్నావు అని క్రీస్తు ప్రభు ఈరోజు మిమ్మల్ని అందరినీ నన్ను కూడా ప్రశ్నిస్తున్నారు. మరి మనందరి ప్రశ్న ఏంటి? ఏ విధంగా అయితే పేతురు తెలియజేస్తున్నాడో మీరు సజీవ దేవుడు అయినటువంటి కుమారుడవు అని ఆయన తెలియజేశారు. ఈరోజు నీవు నేను కూడా ఆ విధంగానే తెలియజేయాలి. ఇదిగో ప్రభువా, అనునిత్యము జీవాన్ని ఇచ్చేటువంటి నీవు నిజమైనటువంటి దేవుని కుమారుడవు అని దేవునికి మనము సమాధానం ఇవ్వాలి. మరి అటువంటి సమాధానము మనం ఇవ్వాలంటే విశ్వాసము కావాలి, ప్రార్థన కావాలి. ఈ 2 లేకపోయినట్లయితే మనం అటువంటి సమాధానాన్ని క్రీస్తు ప్రభునికి ఇవ్వలేము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందు అటువంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని, దేవుడు నిజమైనటువంటి దేవుడిని తెలుసుకోవటానికి కావలసినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనకు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ఈ పూజలో పాల్గొనడానికి ముందుగా మనము చేసినటువంటి పాపములను గుర్తు చేసుకొని దేవుని యొక్క పశ్చాత్తాపాన్ని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొందాం. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, నా దోషములన్నీయు నీ ఎదలో మొదలినవి, నా దురితములన్నీయు నీ మదిలో కనబడెను, నా దోషములన్నీయు నీ ఎదలో మొదలైనవి, నా దురితములన్నీయు నీ మదిలో కనబడెను. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, మిమ్ము పూజించి స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమార దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమార దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొనుమాయి స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవు ప్రభుడవైన ఓ సర్వేశ్వర, కనికరముతో మా మీద దయతలచి మా పాపములను మన్నింపుము. ప్రతిదినము మిమ్ము పూర్ణ హృదయముతో సేవింపగలిగినట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 50వ వచనములు 5 నుంచి మరియు 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానము దయచేసెను, నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనునా?
వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయవలే గట్టి చేసుకుంటుని. నేను నగుబాట్లు తెచ్చుకొనినా నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరం మోపదలచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదను. నా ప్రత్యర్థి తన అభిమానయోగము రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యుర్తలు చిమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిదప మగరి సదేవా నీను సనిదాప మగరి సపాడా ఓ దేవనాలో నివసింపరావా. నీ సేవ కోరు ఈ మనిషిలోనా ఓ దేవనాలో నివసింపరావా. నీ సేవ కోరు ఈ మనిషిలోనా నా జన్మ తరింపనన్నాదుకోవా. నా జన్మ తరింపనన్నాదుకోవా. నీ ఆత్మశక్తి చే నడిపించరావా. నిదప మగరి సదేవా నీను సనిదాప మగరి సపాడా. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకుని తన చేతులు దానిని నిరూపింపకునేలా దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసం అతన్ని రక్షింపగలదా? కూడు గుడల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనను పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరింప పనులనపక క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. కానీ నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను మీకు ప్రదర్శింతును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో ఘనమైనది. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబున
చేసిన దేవా నీ ప్రజల పక్షంబున యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి యెహోవా నీ నామము ఎంత బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 8వ అధ్యాయము వచనములు 27వ వచనం నుంచి 35వ వచనం వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు కొందరు స్నాపకుడకు యోహాను అనియు మరికొందరు ఏలియా అనియు లేదా మరి ఒక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు మరి నన్ను గురించి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరినైనదని ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచై ప్రధానార్చకులచై ధర్మశాస్త్ర బోధకులచై నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అటులా పలుకురాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి సైతాను నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరపిలిచి నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొనుచుచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. జ్ఞానస్థానంకి మీకు జ్ఞాన తల్లిదండ్రులు వచ్చారా? ఇప్పుడు ముందు జ్ఞానస్థానము ఉంది, అందరూ కూర్చోండి. జ్ఞానస్థానం అయిన తర్వాత మనకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క నూతన బిడ్డకు దేవుడు జ్ఞానస్థానం ఇస్తున్నటువంటి సమయంలో మరి ఆ యొక్క బిడ్డను దీవించాలని, మరి ఆ యొక్క బిడ్డకు క్రీస్తు ప్రభుని యొక్క విశ్వాసము, మరి క్రీస్తు ప్రభుని యొక్క విశ్వాసములో అంచెలంచెలుగా పెరిగేలాగున మరి ఆ బిడ్డను దీవించమని ఈ యొక్క సమయంలో మనందరం కూడా ఈ యొక్క బిడ్డ కోసం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మీ బిడ్డకు ఏమి పేరు పెట్టదలుచున్నారు? మేరీ యాంటోనీ. తిరుసభ నుండి మీ బిడ్డకు మీరు ఏమి కోరుచున్నారు? జ్ఞానస్థానము. ఈ బిడ్డకు జ్ఞానస్థానం ఇవ్వమని అడుగుచున్నారు. కావున ఈ బిడ్డను విశ్వాసమందు దృఢపరిచి దేవుని ఆజ్ఞను అనుసరింపచేయుచు దైవ మానవ ప్రేమలయందు పెంచవలెను.
ఈ మీ బాధ్యతను నిర్వహింప మీరు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నామని చెప్పాలి. మేరీ యాంథోనీ, క్రైస్తవ సంఘము అమిత ఆనందముతో నిన్ను ఆహ్వానించున్నది. ఈ సంఘము పేరిట నేను నీపై స్లేవ గుర్తు వేయుచు, ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి నీవు సొంతమగుచున్నావు. దుష్ట శక్తులను పారదొరులుట. సర్వశక్తిగల సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిచాచు శక్తిని ప్రారదోలి మమ్ము అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశములోనికి చేర్చరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును తొలగించి పవిత్రాత్మకు నివాస యోగ్యమగు ఆలయంగా చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. రక్షణాయుత తైలముతో నిన్ను అభ్యంగనము చేయుచున్నాను. యుగ యుగములకు జీవించు పరిపాలించు క్రీస్తు నిన్ను బలపరుచునుగాక. పాప త్యజింపు. ప్రియమైన సహోదరులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డ జ్ఞానస్థానమందు నీటి వలన పవిత్ర ఆత్మ వలన ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు ఈ బిడ్డను విశ్వాసమందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందుమూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలుగురు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను నిర్వహించదలచనని మీ జ్ఞాన స్నానమందు మీరు ఇచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించి క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇది తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే మీ బిడ్డ జ్ఞానస్థానమందు పొందుచున్నారు. ఇప్పుడు మనందరము విశ్వాస ప్రమాణము ఇప్పుడు మనందరము కూడా జ్ఞానస్థానం తీసుకున్నప్పుడు ఈ యొక్క ప్రమాణాలు చేస్తున్నాం. ఇప్పుడు మనందరము కూడా మరలా మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క ప్రమాణాలని మరలా పునరుద్ధరించుకుంటూ ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మీరు పిశాచుని త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలను త్యజించుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని యొక్క ఏకాపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చున్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మరి ఈ యొక్క బిడ్డకు జ్ఞానస్థానం ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములో ఈ బిడ్డ జ్ఞానస్థానము పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? అందరూ సమ్మతించుచున్నాము అని చెప్పారు. తిమ్మగాన్ల మేరీ యాంథోనీ, నేను నీకు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ పేరిట జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. ఆమేన్. క్రిస్మా తైలముతో అభ్యంగనము. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రియగు సర్వేశ్వరుడు నిన్ను పాపముల నుండి విడుదల చేసి నీటి వలన పవిత్ర ఆత్మ వలన నూతన జీవమును ఇచ్చుచున్నారు.
వారే ఇప్పుడు నిన్ను క్రిస్మా తైలముతో అభ్యంగనము చేయుచున్నారు. దీని వలన నీవు దేవుని ప్రజలలో చేరి గురువు, బోధకుడు, రాజు అయిన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉందుగాక. ఆమేన్. తెలుపు వస్త్రమును తిమ్మగాన్ల మేరీ అంతోని, నీవు నూతన సృష్టివైన క్రీస్తునాథుని ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. నీ బంధుమిత్రులు సుమాతృకను అనుసరించి నిత్య జీవములో ప్రవేశించు వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుము. ఆమేన్. వెలుగుచున్న క్రొవ్వొత్తి, క్రీస్తు జ్యోతిని స్వీకరింపుము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు. ఈ బిడ్డ క్రీస్తునాథుని వెలుగును పొందియున్నారు. ఈ బిడ్డ ప్రకాశవంతంగా జీవించవలెను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమను సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకొనుగా. ఎఫాతా సాంగ్యము. మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు చెవిటి వారికి వినికిడిని, మూగవారికి మాట్లాడు శక్తిని ఇచ్చిరి. పిత అయిన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలుగునట్లు వారి వాక్యము ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మల దయానుగ్రహములు మీతో ఎల్లవేళలా ఉండి నిన్ను సదా ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు తమ దివ్య కుమారుని జననం వలన లోకమును సంతోషముతో నింపిరి. క్రొత్తగా జ్ఞానస్థానం పొందిన ఈ బిడ్డ క్రీస్తునాథుని పోలికను సంపూర్ణముగా పొందినట్లు ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మానవులకు ఈ లోక జీవమును, పరలోక జీవమును ప్రసాదించున్నారు. తమ బిడ్డలకు ఈ లోకమును ప్రసాదించిన దేవుని కృతజ్ఞతలను చెల్లించున్న ఈ తల్లిదండ్రులను, జ్ఞాన తల్లిదండ్రులను ఆ దైవము చల్లగా ఆశీర్వదింతురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పవిత్ర ఆత్మలను నూతన జీవం మోసుకుచున్నారు. దీనిని పొందిన విశ్వాసులందరూ ఉత్తమ క్రైస్తవులుగా జీవించినట్లు ఆ దైవము మనల్ని అనుగ్రహింతురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనందరికి కూడా ఎంతో సంతోషకరము, మరి ముఖ్యంగా ఈ యొక్క మన యొక్క రోమన్ క్యాథలిక్ చర్చికి ఎంతో సంతోషకరము. మరి మన యొక్క విశ్వాసములో మన యొక్క విశ్వాసాన్ని స్వీకరించినటువంటి తిమ్మగాన్ల మేరీ అంతోనిని మన యొక్క క్రైస్తవ సంఘములోనికి ఆహ్వానిస్తూ ఇప్పుడు మనందరము వీరిని అభినందిస్తూ అందరము చప్పట్లు కొట్టి వారిని మన యొక్క విశ్వాసంలోనికి ఆహ్వానించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునాథుని యందు మికిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సామాన్య కాలపులోని 24వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. మరి యొక్క సామాన్య కాలపు 24వ ఆదివారం రోజున
దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క మాటలను మనము కొద్దిసేపు ఆలకిద్దాం. మరి ఈరోజు క్రీస్తు ప్రభు మనలందరినీ ఉద్దేశించి 2 ప్రశ్నలను అడుగుతున్నాడు. మరి అలనాడు క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను ఉద్దేశించి అడిగినటువంటి ప్రశ్నలని నేడు మనము క్రీస్తు ప్రభుని శిష్యులుగా ఉన్నటువంటి మనలను ఉద్దేశించి కూడా ఆ యొక్క ప్రశ్నలని క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు. మరి ఆ యొక్క ప్రశ్నలు ఏంటి అని మనము ధ్యానించినట్లయితే, ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభు మరి తన యొక్క సువార్త నిమిత్తమై క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను పిలుచుకొని ఫిలిప్పు కైసరియా ప్రాంతములోనికి వెళుతున్నాడు. మరి అలా వెళుతున్నటువంటి క్రీస్తు ప్రభుని మరి క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతో ఈ విధంగా అడుగుతున్నాడు, ఇదిగో ప్రజలు నన్ను ఎవరని అనుకుంటున్నారు? ఇదిగో ప్రజలు ఎవరని నన్ను బోధిస్తున్నారు? నేను ఎవరిని ప్రజలకు? ప్రజల యొక్క ఆలోచనల్లో, ప్రజల యొక్క మనస్సుల్లో నేను ఎవరిని అని క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతో అడుగుతున్నాడు. మరి అలా క్రీస్తు ప్రభు ఎందుకు అడుగుతున్నారు అంటే, మరి దీని వెనుక మరి దేవుని యొక్క అర్థము, మరి తన యొక్క ఆలోచన ఏంటంటే, క్రీస్తు ప్రభు అప్పటి వరకు కూడా ఆయన అనేకమైనటువంటి అద్భుతాలను, అనేకమైనటువంటి స్వస్థతలను, మరి ప్రజల యొక్క ఆకలిగా ఉన్నప్పుడు వారికి ఆహారాన్ని, ఇలా మంచి అనుగ్రహాలను వారికి ఇస్తున్నాడు క్రీస్తు ప్రభు. కుంటి వారికి స్వస్థతను, మూగవారికి మాట్లాడేటువంటి స్వస్థతను, చెవిటి వారికి వినేటువంటి స్వస్థతను, ఆకలిగొన్న వారికి ఆహారాన్ని, ఇలా ప్రజలకు అవసరాలను తీరుస్తున్నాడు. కాబట్టి మరి ప్రజలు నన్ను ఎవరు అని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు, క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను అడిగినప్పుడు క్రీస్తు ప్రభుకి సమాధానంగా ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మరి ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు అని యేసు వారిని అడిగాడు. అందుకు వారు, స్నాపకుడగు యోహాను, మరికొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్త అని అనుకుంటున్నారు అని క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు క్రీస్తు ప్రభుతో అంటున్నారు. అసలు క్రీస్తు ప్రభు ఈ యొక్క క్వశ్చన్ అడగటానికి, ఈ ప్రశ్న అడగటానికి కారణం ఏంటంటే, క్రీస్తు ప్రభువు నుంచి ప్రజలకు కావలసినటువంటి అన్ని అవసరాలను వారు పొందుతున్నారు. కాబట్టి మరి క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు ప్రభుకు ముందు మరి వారు అక్కడికి వెళ్ళి అక్కడ క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. మరి అటువంటి వారిని ఉద్దేశించి క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు, మనము కూడా ఎవరైనా కానీ మన యొక్క అవసరాలను, మన యొక్క బాధలను, కష్టాలను తీరుస్తున్నారంటే మనం వారి దగ్గరికి పరిగెట్టుకుంటూ పోతుంటాం. మరి వారిని ఈయన మా దేవుడు, ఈమె మా యొక్క దేవుడు అని మనం అంటుంటాం. ఎందుకంటే వారు మన యొక్క కష్టాలను, మన యొక్క బాధలను, మనకు అవసరాలను తీరుస్తున్నారు. కాబట్టి మరి వారు మనం దేవునిగా భావిస్తుంటూ ఉంటాం. మరి సర్వము వారే అని మనం అనుకుంటూ ఉంటాం. మరి అటువంటి వారు కూడా క్రీస్తు ప్రభు కూడా ఆ యొక్క ప్రజలను కావలసినటువంటి అన్నీ కూడా ఆయన సమకూరుస్తున్నాడు. మరి క్రీస్తు ప్రభు ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, ఈ ప్రజలు కేవలము వారి యొక్క అవసరాల కోసం, వారికి కావలసినటువంటి స్వస్థత కోసమే నా దగ్గరికి వస్తున్నారా? అసలు నేను ఎవరిని అని వారు తెలుసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను అడుగుతున్నాడు. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? మరి అలా అన్నప్పుడు ప్రజలందరూ కూడా సమాధానంగా ఏం చెప్తున్నారు? మీరు స్నాపకుడకు యోహాను, లేదంటే ఏలియా, లేదంటే ప్రవక్తలలో ఒకరు అని అంటున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎన్నుకొనబడినటువంటి ప్రజలు మరి వారు అప్పటికి కూడా క్రీస్తు ప్రభు ఎవరో వారికి తెలియలేదు. వారు క్రీస్తు ప్రభుని కనుగొనలేదు. ఆయన ఒక ప్రవక్తగా, ఒక ఏలియాగా, ఒక
స్నాపకుడకు యోహానులాగా వారు గుర్తిస్తున్నారే కానీ ఆయన సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు. ఆ యొక్క దేవుని కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు మన అందరి యొక్క పాపాల కోసమని వారు గుర్తించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు ప్రభువు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానము స్వీకరించలేదు, సరైనటువంటి సమాధానము ఆయన పొందలేదు. మరి అందుకే క్రీస్తు ప్రభు మరలా రెండవ ప్రశ్న అడుగుతున్నాడు. ఈసారి తనతో ఉన్నటువంటి శిష్యులను, మరి ఎల్లప్పుడూ ప్రతినిత్యము తన వెంట ఉన్నటువంటి శిష్యులను అడుగుతున్నాడు. మరి ప్రజలు ఈ విధంగా అనుకున్నట్టున్నారు, మరి ప్రజలను పక్కన పెట్టండి. మరి 24 గంటలు 24/7 ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి గడియ నాతో నివసిస్తున్నటువంటి మీరు, మీ యొక్క 12 మంది మరి నన్ను గురించి ఏమనుకుంటున్నారు? నేను మీకు ఎవరిని అని మీరు అనుకుంటున్నారు అని, నేను మీకు ఏమవుతాను అని క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను అడిగాడు. మరి అడిగినప్పుడు శిష్యులందరిలో ప్రథముడైనటువంటి పేతురు గారు నిలుచొని మరి ఈ విధంగా దేవునికి సమాధానం ఇస్తున్నాడు. ప్రభు, నీవు దేవుని యొక్క కుమారుడవు, నీవు క్రీస్తువు, నీవు అభిషిక్తుడవు, దేవుని చేత నీవు ఈ లోకానికి పంపబడినటువంటి దేవుని యొక్క కుమారుడవు నీవు అని పేతురు తెలియజేసినప్పుడు క్రీస్తు ప్రభు ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని? పేతురు, నీవు క్రీస్తువని ప్రత్యుత్తరం ఇచ్చను. క్రీస్తు ప్రభు అడిగిన వెంటనే నీవు దేవుని చేత పంపబడినటువంటి దేవుని కుమారుడవు అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. అంతటా ఆయన తనను తాను ఎవరైనదని ఇతరులకు తెలపరాదని ఆదేశించను. ఇదిగో నేను ఎవరిని అని మీరు ఇతరులకు చెప్పవద్దు. ఇక్కడ చూడండి, క్రీస్తు ప్రభు నేను దేవుని యొక్క కుమారుడునని ఇతరులకు చెప్పొద్దు అంటున్నాడు. దీనికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ గడియ రాబోతుంది, మరి నేను ఎవరినని మీ అందరికీ తెలియజేయటువంటి సమయం రాబోతుంది. మరి ఆ సమయం వచ్చినప్పుడు తండ్రే మీకు ఈ యొక్క నన్నును మీకు వ్యక్తపరుస్తాడు అని క్రీస్తు ప్రభు ఈరోజు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నాడు. మరి అలా చెప్తూ ఈరోజు క్రీస్తు ప్రభు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, అంటే నన్ను మీరు పెద్దలకును ధర్మశాస్త్ర బోధకులకును మీరు అప్పగిస్తారు. వారెవరు కూడా నన్ను స్వీకరించరు. వారు నన్ను నిరాకరిస్తారు, నన్ను చంపుతారు. నేను 3వ రోజున మరలా నేను లెగుస్తాను మరి అని క్రీస్తు ప్రభు వారితో పలుకుతున్నారు. మరి ఈ మాటలు చెప్పి మరి ఇదంతా మీకు నెరవేరాలంటే, ఇదంతా మీకు జరగాలంటే, మరి వారికి ఇదంతా తేటతెల్లంగా అవ్వాలంటే క్రీస్తు ప్రభు మరణించాలి, 3వ రోజు జీవముతో లేవాలి. మరి అలా చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు, ఇదిగో నేను ప్రధాన అర్చకులకును ధర్మశాస్త్ర బోధకులకు పెద్దలకు అప్పగింపబడతాను, వారు నన్ను నిరాకరిస్తారు, నన్ను చంపివేస్తారు, నేను 3వ రోజు లేస్తాను అని క్రీస్తు ప్రభు మరి శిష్యులతో చెబుతున్నప్పుడు పేతురు గారికి ఇది నచ్చడం లేదు. పేతురు క్రీస్తు ప్రభుని పక్కకు తీసుకువెళ్ళి ఈ విధంగా అంటున్నాడు. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అటుల పలుకరాదు అని వారింపసాగెను. మీరు ఇలా చెప్పరాదు, మీరు ఇలా మాట్లాడరాదు, అది సరైనటువంటిది కాదు అని క్రీస్తు ప్రభుతో పేతురు మాట్లాడుతున్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభు పేతురుతో ఈ విధంగా అంటున్నాడు. ఏమని? సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునకు సంబంధించినవి కావు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మానవులమైనటువంటి మన యొక్క అందరి యొక్క భావాలు సైతానుకు సంబంధించినవే. మరి దేవునికి సంబంధించినటువంటి భావాలు, దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎప్పుడు మనలో ఉంటాయంటే
దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా దేవుని యొక్క విశ్వాసములో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనము పాటిస్తున్నప్పుడు మరి దేవుని యొక్క భావాలు, దేవుని యొక్క ఆలోచనలు మన యొక్క హృదయాలలో ఉంటాయి. మరి పేతురుకి కూడా ఈ యొక్క సైతాను యొక్క ఆలోచనలు, భావనలే ఆయనలో ఉన్నాయి. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరి పాపాలను తుడిచివేయటానికి, మనందరి యొక్క పాపాలను క్షమించటానికి. మరి అలా క్షమించాలంటే గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభుని రక్తము చిందించబడితేనే మన యొక్క అందరి పాపాలు క్షమింపబడతాయి. మరి ఆ యొక్క రక్తము చిందించకపోతే మన యొక్క పాపాలు మరి క్షమింపబడవు. కాబట్టి క్రీస్తు ప్రభువుకి ఈ లోకానికి వచ్చింది ఆయనకు చాలా చక్కగా తెలుసు. ఈ లోకములో ఆయన కష్టాలను అనుభవించాలి, అవమానాలను అనుభవించాలి, నిరాకరించబడాలి, మరి చంపబడాలి, 3వ రోజు పునరుత్థానం అవ్వాలి. అప్పుడే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పని పరిపూర్తి అవుతుంది. అప్పుడే మనందరి యొక్క పాపాలు కూడా రక్షింపబడతాయి, మనందరం కూడా రక్షింపబడతాం, మనందరి యొక్క పాపాలు కూడా క్షమింపబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని పేతురు గారు అర్థం చేసుకోలేదు. మరి అందుకే పేతురు గారు ఈ విధంగా అంటున్నారు, ప్రభు ఈ యొక్క సంఘటన అంతా కూడా మీకు జరగకూడదు అన్నప్పుడు క్రీస్తు ప్రభు దానికి సమాధానంగా, సైతాను నా వెనక్కి పొమ్ము. ఇవి సైతానుకు సంబంధించినటువంటి మాటలు, దేవునికి సంబంధించినటువంటి మాటలు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా చాలాసార్లు సైతాను యొక్క భావాలను కలిగి, సైతాను యొక్క ఆలోచనలు కలిగి జీవిస్తుంటుంటాం. మనం కూడా మన యొక్క కుటుంబంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మరిచిపోతుంటుంటాం. దేవుణ్ణి మరిచిపోకుండా మనం ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు కష్టాలను, బాధలను ఇస్తాడు. వాటిని అధిగమించినప్పుడే దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంటారు. మరి వాటిని మనం అధిగమించాలంటే ప్రార్థన చేయాలి, విశ్వాసము కలిగి జీవించాలి. మరి ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన, విశ్వాసము లేకపోతే మనలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, మనము దేవుని యొక్క ఆలోచనలు మన యొక్క మదిలోనే ఉండకుండా పోతాయి. కాబట్టి మరి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభు చూడండి, మనందరి యొక్క పాపాల కోసం క్రీస్తు ప్రభు అనేకమైనటువంటి శ్రమలను అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు, బాధలను అనుభవించాడు, అవమానాలను అనుభవించాడు. ఆయన ముఖముపై ఉమ్ము వేశారు. ఎందుకు ఆయన భరించాలి? ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయములో నా ముఖముపై ఉమ్ము వేశారు. మనము ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఆ ఉమ్మి మన మీద పడితే, చిచ్చిపో, నీకు ఎలా మాట్లాడటమో రాదు, నోట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉమ్మంతా వచ్చి నా మీద పడుతుంది అని మనము అసహ్యించుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, మనందరి పాపాల కోసం క్రీస్తు ప్రభుడు ముఖము మీద, తేజవంతమైనటువంటి క్రీస్తు ప్రభుని ముఖము మీద ఉమ్మి ఊశారు. మరి ఆయన ఆ యొక్క ఉమ్మిని తుడుచుకున్నాడు. ఎందుకు? తన బిడ్డలమైనటువంటి మనందరి పాపాలను క్షమించటానికి, మనలందరినీ రక్షించటానికి. మరి ఆయన యొక్క వీపుపై మోదారు. ఆయన వీపును ఆయన ఇక్కడ మనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనుగాక, నన్ను వారు కలిగించే అవమానములు నన్ను బాధింపచాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయవలే గట్టి చేసుకుంటుని, నేను నగుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. ఇదిగో చూడండి, 6వ వచనం చదువుకున్నట్లయితే, నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగింతిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండా నేను ఊరుకుంటుని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను మోదు వారికి నా యొక్క వీపును నేను వారికి అప్పగించాను. ఎందుకు? మనందరి పాపాలు క్షమించటానికి. ఈరోజు నిన్ను ఎవరైనా అట్లా కొడితే, అబ్బా ఎందుకు కొడుతున్నావు అని మరలా తిరిగి వారిని కొడుతుంటుంటాం. మరి మీరందరూ కరుణామయుడు సినిమా చూసినట్లయితే మనందరికీ కూడా అర్థమవుతుంది క్రీస్తు ప్రభు ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన వీపు మీద కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆ యొక్క కొరడాతో కొడుతున్నప్పుడు ఆయన యొక్క మాంసం కూడా ఊడి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
అలా వాళ్ళు ఆ యొక్క కొరడాలతో కొట్టినప్పుడల్లా ఆ యొక్క శరీరం నుంచి మాంసపు ముద్దలు ఊడి వస్తున్నాయి. అంత క్రూరముగా క్రీస్తు ప్రభుని వారు కొట్టారు. మరి అటువంటి వారికి క్రీస్తు ప్రభు పల్లెత్తు మాట అనకుండా వారికి తమ యొక్క వీపును ఇచ్చాడు. ఇదిగో మీరు నా యొక్క బిడ్డల యొక్క పాపాలను క్షమించడానికి నన్ను ఏమి చేసుకున్నా పర్లేదు అని ఆయన తన యొక్క వీపును వారికి ఇచ్చాడు. మరి అదేవిధంగా వారు ఆయన యొక్క గడ్డపు వెంట్రుకలను లాగుచున్నారు. మరి అటువంటి వారు ఆయనను హేళనగా అవమానంగా గడ్డపు వెంట్రుకలను లాగుచున్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభు మరి ఆయన మౌనముగా ఉన్నాడు. నా మొగము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుండగా నేను నా మొగమును దాచుకొనలేదు. చూడండి, నా ముఖముపై ఉమ్మి వేసి నన్ను అవమానిస్తున్నారు. ఏమని అవమానించారు క్రీస్తు ప్రభుని? ఆ యొక్క ప్రజలు ఏమని అవమానించారు? ఇదిగో నీవు దేవుని కుమారుడవు, ఆయనని నేను దేవుని యొక్క కుమారుడు అని చెప్పావు కదా, మరి దేవుని యొక్క కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మరలా మమ్మల్ని రక్షించు అని అవమానంగా హేళనగా చేస్తున్నారు. యూదుల రాజువా నీవు? మరి యూదుల రాజు అయితే దిగి వచ్చి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని అవమానకరమైనటువంటి మాటలతో, చూటుపోటు మాటలతో క్రీస్తు ప్రభుని అవమానించారు. కానీ క్రీస్తు ప్రభు నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి క్రీస్తు ప్రభు ఏం మాట్లాడాడు? ఆ శిలువ నుంచి, ప్రభు ఈ నా బిడ్డలు, మీ బిడ్డలైనటువంటి ఈ బిడ్డలు వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు, మరి కాబట్టి వీరిని క్షమించండి, మన్నించండి అని ప్రార్థించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మనందరి కోసం, మనందరి పాపాలను రక్షించాలి, మనందరిని రక్షించాలి, మన పాపాలను ఆయన క్షమించాలనేటువంటి ఉద్దేశముతో పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆ విధంగానే ఆయన అవమానాలను, నగుబాట్లను, మరి కష్టాలను, బాధలను, మరి వ్యతిరేకతను అన్నిటినీ కూడా అనుభవించి మరి మనందరి కోసం సిలువలో మరణించి మనందరికీ రక్షణను తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు మనందరి కోసం అనేకమైనటువంటి బాధలను, కష్టాలను అనుభవించి మరి ఆయన మరణించాడు. మరి ఈరోజు క్రీస్తు ప్రభు మనందరి కోసం మరణించాడు కదా, నేడు నీవు ఇంత ప్రశాంతముగా ఊపిరి పీల్చుకొని బతుకుతున్నావంటే దేవుడు పెట్టినటువంటి భిక్షే అది నీకు. ఈరోజు నీవు నీ కుటుంబంతో, పిల్లా పాపలతో సంతోషంగా ఆయురారోగ్యములతో జీవిస్తున్నావంటే దేవుడు అలనాడు నీకు ఇచ్చినటువంటి అనుగ్రహాలే. మరి ఆయన ఈరోజు మనందరి పాపాల కోసం, మనందరి రక్షణార్థం కోసం మరణించినటువంటి క్రీస్తు ప్రభు మరి ఆయన ఈరోజు మనల్ని ఉద్దేశించి మనల్ని రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, నేను ఎవరినని మీరు భావిస్తున్నారు? ఇదిగో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఎంతగా ప్రేమించినటువంటి నా ప్రియ బిడ్డలారా, మీ అందరి కోసం నేను మరణించాను కదా, మీ అందరి పాపాలను నా భుజాల పైన వేసుకొని కలువరిగిరికి వరకు నేను సిలువ మోసి అనేకమైనటువంటి అవమానాలను అనుభవించి నేను మీ అందరి కోసం మరణించాను కదా. ఇదిగో మీ అందరి యొక్క అవమానాలను, ఇదిగో మీ అందరి యొక్క కష్టాలను, మీ అందరి యొక్క వ్యాధి బాధలను అన్నిటినీ కూడా నాపై వేసుకొని నేను మీకు రక్షణను, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదించాను కదా. మరి నేను ఎవరని నీవు భావిస్తున్నావు? నేను నీకు ఏమవుతాను అని ఈరోజు క్రీస్తు ప్రభు మనందరినీ అడుగుతున్నాడు. మరి ఈరోజు మన యొక్క సమాధానం ఏంటి? మరి చిన్న బిడ్డలను మొదలుకొని పెద్దవారి వరకు క్రీస్తు ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, నేను ఎవరినని అనుకుంటున్నారు? నేను నీకు ఏమవుతాను? ఈరోజు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు వ్యక్తిగతంగా క్రీస్తు ప్రభు నన్ను అడుగుతున్నాడు. ఏమని? ఫాదర్ వినోద్, నేను ఎవరినని అనుకుంటున్నావు? నేను నీకు ఏమవుతానని అనుకుంటున్నావు
అని క్రీస్తు ప్రభు ఈరోజు నన్నును మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాడు. క్రీస్తులో జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా క్రీస్తు ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, ఇదిగో నీ కోసం నేను మరణించాను కదా, నీ కోసం నీ యొక్క బాధలను కష్టాలను అన్నిటినీ నా మీద వేసుకొని నేను నీకు సంతోషాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తున్నాను కదా, మరి అటువంటి వ్యక్తినైనటువంటి నేను నీకు ఎవరిని అని ఈరోజు అడుగుతున్నాడు. ఈరోజు మనందరి సమాధానం ఏంటి? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను అడిగినప్పుడు క్రీస్తు ప్రభు శిష్యులు తెలియజేశారు, నీవు సజీవ దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు అని వారు సమాధానం ఇచ్చారు. ఈరోజు మనందరికీ కూడా మనందరి యొక్క మనసుల్లో రకరకాలమైనటువంటి సమాధానాలు ఉంటాయి. క్రీస్తు ప్రభు అడిగినప్పుడు ఒకరికి క్రీస్తు ప్రభు ప్రేమను పెంచేటువంటి దేవుడై ఉండొచ్చు, వేరొకరికి క్రీస్తు ప్రభు వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు ఆశీర్వాదకరుడు అని వారికి ఉండవచ్చు. ఈ విధంగా వారి యొక్క ఆలోచనలను బట్టి వారి యొక్క స్వభావాన్ని బట్టి వారు చెప్పుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభు పరలోకము నుండి భూలోకానికి నా కోసం వచ్చాడు, నా పాపాల కోసం వచ్చాడు, నా పాపాల కోసం సిలువలో మరణించి నాకు రక్షణను తీసుకొచ్చాడు, నిజమైనటువంటి దేవుడు క్రీస్తు ప్రభు అని మనం ఈరోజు మనమందరము కూడా ఏకకంఠముతో చెప్పగలగాలి. అప్పుడే దేవుడు ఆనందిస్తాడు, మహా ఆనందపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవిచ్చేటువంటి కానుకలకు వలన కాదు, నీవు చేసేటువంటి దాన ధర్మాల వలన కాదు క్రీస్తు ప్రభు ఆనందించేది. క్రీస్తు ప్రభువే నిజ దేవుడు, ఆయనే సర్వోన్నతుని యొక్క కుమారుడు, ఆయనే పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలను రక్షించాడు, మనందరికీ రక్షణను తీసుకొచ్చాడు అని మనం చెప్పినప్పుడే దేవుడు ఆనందపడుతుంటాడు. కాబట్టి ఈరోజు మనందరి యొక్క సమాధానము పేతురు సమాధానం వలె ఉండాలి. క్రీస్తు ప్రభు నాకు నిజమైనటువంటి దేవుడు, క్రీస్తు ప్రభు నాకు ప్రతినిత్యము జీవాన్నిచ్చేటువంటి జీవమూర్తి, క్రీస్తు ప్రభు ప్రతినిత్యము నాకు సత్యాన్ని ఇచ్చేటువంటి సత్యమూర్తి, క్రీస్తు ప్రభు ప్రతినిత్యము నాకు మార్గాన్ని చూపేటువంటి మార్గమూర్తి, మార్గం చూపించేటువంటి మార్గము యొక్క మార్గమూర్తి అని మనము చెప్పాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి మనము ధ్యానించాలి, క్రీస్తు ప్రభు నీకు ఏమవుతాడు, క్రీస్తు ప్రభుని గురించి నీవు ఏమనుకుంటున్నావు, ఆయన ఎవరనుకుంటున్నావు అని మనం ఆలోచించాలి, పరిశీలన చేసుకోవాలి. మరి అలా క్రీస్తు ప్రభు చెప్తూ మరి ఈరోజు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఏమని? ఈనాటి సువిశేషములో చివరి వాక్యములో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏంటి? 35వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఇక్కడ తన యొక్క ప్రాణము కోసం చూసుకోలేదు, మనందరి యొక్క ప్రాణాల కోసం ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. అందుకే దేవుడు ఆయనను మహోన్నతుని యొక్క సింహాసనం పైన కుడి ప్రక్కన ఆసీనుడు చేశాడు. కాబట్టి మరి క్రైస్తవులం అనేటువంటి మనము కూడా ఎప్పుడు కూడా మన యొక్క సొంత లాభాల కోసం కానీ, మరి మన యొక్క సొంత అవసరాల కోసం కానీ, మరి మన సొంత యొక్క మనల్ని రక్షించితే చాలు, ఇతరులు ఏమైనా పోయినా నాకు సంబంధం లేదు అనేటువంటి ఆలోచనతో మనం ఉండకూడదు. అదే దీని అర్థం. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు అంటే అన్నీ నాకే కావాలి, ఆశీర్వాదాలు నాకే రావాలి, అన్నీ నాకే ఉండాలి, నేను ఒకవేళ నా యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు మరి అది వ్యర్థము. తన ప్రాణం పోయినా సరే ఇతరులను కాపాడేటువంటి వాడే తన యొక్క ప్రాణాన్ని రక్షించుకుంటాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఇతరులకు సహాయం చేసేటువంటి గుణముతో జీవిస్తున్నామా? ఇతరులు ప్రాణాపాయకరంలో ఉన్నప్పుడు మరి మన ప్రాణాన్ని అక్కడ పెట్టి
వారిని రక్షిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు అలా చేస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క ప్రాణాన్ని లెక్క చేయకుండా ఇతరులకు సహాయం చేసినప్పుడు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటావు. ఎవరైతే అనారోగ్యముతో ఎవరైతే అవసరాలలో ఉన్నారో వారిని ఆదుకున్నప్పుడు దేవుడు నిన్నును నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి మనందరము కూడా ధ్యానిద్దాం. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం, క్రీస్తు ప్రభు ఎవరని మనము జీవిస్తున్నాం. క్రీస్తు ప్రభు పేతురు చెప్పిన విధముగా నీవు దేవుని యొక్క కుమారుడవు, నీవు క్రీస్తువు. క్రీస్తు అనగా అభిషక్తుడు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు అని అర్థము. మరి ఆ యొక్క క్రీస్తు ప్రభుని యొక్క స్థానములో నేడు గురువులందరూ కూడా ఉన్నారు. గురువు కూడా తన యొక్క గురుత్వం రోజున మరి ఆయన ఆశీర్వదింపబడిపోతున్నాడు. మరి ఆ యొక్క ఆశీర్వాదకరము ద్వారా క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహాలను, క్రీస్తు ప్రభుని యొక్క ఆ యొక్క యాజకత్వాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి మనందరము కూడా గురువులందరి కోసం ప్రార్థిద్దాం. గురువులు ఈ లోకములో లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క అనుగ్రహాలు ఈ లోకములో ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహాలను, క్రీస్తు ప్రభుని యొక్క వరాలను తీసుకొచ్చేది కేవలం ఒక గురువు మాత్రమే. మరి ఆ యొక్క గురువు మరి ఈ లోకములో ఉండాలంటే మనందరము ప్రార్థించాలి. మరి ఆ యొక్క గురువు మరి క్రీస్తు ప్రభుకు అనుగుణంగా జీవిస్తూ క్రీస్తు ప్రభుని బిడ్డలందరినీ కూడా క్రీస్తు వైపు మలచడానికి కావలసినటువంటి ఆ యొక్క మంచి కాపరి లక్షణాలను ప్రతి ఒక్క గురువుకు దయచేయాలని ఈ దేవ బలిపూజలో ప్రార్థించుకుందాం. ఇప్పుడు మనందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపితైన సర్వేశ్వరుని అతను యొక్క పుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారంలో సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకం ఎక్కి సర్వశక్తి గలాపితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వారిని తీర్పు చేయటం వచ్చెను. పవిత్రాత్మ ఇస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీత సంబంధ ప్రయోజనం ఇస్తున్నాను, పాప మన్యం ఇస్తున్నాను, శరీర యొక్క ఉత్థానం ఇస్తున్నాను, నిత్య జీవనం ఇస్తున్నాను. ఆమేన్. అర్పణ పాట పాడండి. కూర్చొని అర్పణ పాట పాడండి. ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును, ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా, ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా, ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును, శోధనలో వేదనలో క్షోభలలోను వ్యాధులలో బాధలలో భారములను, శోధనలో వేదనలో క్షోభలలోను వ్యాధులలో బాధలలో భారములను, నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు, నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు, నేనేమి అర్పింతును నా హృదయమర్పింతును, నేనేమి అర్పింతును నా హృదయమర్పింతును, ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుకునే బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. కొరకును మన యొక్క వారి సత్య సేవ కొరకును ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించిన గాక. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనను ఆలకించాం. ఈ నీ దాసుల అర్పణలను నీ కనికర హృదయముతో స్వీకరింపము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించి బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ కుమారుడు క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోకధనములంటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ఏలిన వారి నామమును ఏం చేసడి వారు, ఆశీర్వదింపడి వారు. మహోన్నతమున హోసాన్నా. ఇప్పుడు ఇది పవిత్రమైనటువంటి సమయం కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. క్రీస్తు ప్రభు మన మధ్యలోనికి వేం చేయబోయేటువంటి సమయం. పరలోకం నుండి భూలోకానికి దిగి వస్తున్నటువంటి క్రీస్తు ప్రభుని మనము మనందరి యొక్క హృదయాల్లోనికి ఆహ్వానించుకోవాలని మరి మనందరము కూడా కళ్ళు మూసుకొని ఆ యొక్క క్రీస్తు ప్రభుని మన యొక్క హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సమూహమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతను అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరే మాతతోనూ ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారినందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక జపాన్ని ఇప్పుడు మనంతరము కళ్ళు మూసుకొని భక్తితో విశ్వాసముతో జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానంతమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించుడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించుడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించుడి వారా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటికి ప్రవేశించుటకు నేను పాత్రులను కాను. అయినను మీరు ఒక్క మాట పలికిన నేను స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. ఓ మరియ తనయా, నా సన్నిధి, నా పెన్నిది. ఓ మరియ తనయా, నీ సన్నిధి, నా పెన్నిది. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. పెను తుఫానులో నావను కాచిన దేవుడవు, నడి సంద్రములో అలలపై నడచిన దేవుడవు. పెను తుఫానులో నావను కాచిన దేవుడవు, నడి సంద్రములో అలలపై నడచిన
దేవుడవు. 7 రొట్టెలను పురజనులకు పంచిన దేవుడవు. 2 చేపలతో ఆకలిని తీర్చిన దేవుడవు. 7 రొట్టెలను పురజనులను పంచిన దేవుడవు. 2 చేపలతో ఆకలిని తీర్చిన దేవుడవు. నా ప్రాణ నేస్తమా నీ ధ్యానమే నా గమ్యము. నా ప్రాణ నేస్తమా నీ ధ్యానమే. తల్లి మాటను గౌరవించి నడచిన దేవుడవు. బిందులో నీటిని రసముగా మార్చిన దేవుడవు. తల్లి మాటను గౌరవించి నడచిన దేవుడవు. బిందులో నీటిని రసముగా మార్చిన దేవుడవు. నీకర స్పర్శత చూపునే ఇచ్చిన దేవుడవు. చేతితో తాకి కుష్టు మచ్చలే మాపిన దేవుడవు. నీకర స్పర్శత చూపునే ఇచ్చిన దేవుడవు. చేతితో తాకి కుష్టు మచ్చలే మాపిన దేవుడవు. ఓ దైవతనయా నీ మార్గమే నా గమ్యము. ఓ దైవతనయా నీ మార్గమే నా గమ్యము. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు. ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. దీవెన పాత్రములోనిది మనము ఆశీర్వదించి త్రాగునది క్రీస్తు రక్తము, మనం పంచుకొను రొట్టె క్రీస్తుని శరీరము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితం చేయునుగాక. మీ పవిత్రాత్మ మాకు మార్గచూపురి అయి మమ్ము మీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడానికి నాకు అనుమతినిచ్చినటువంటి మన యొక్క విచారణ గురువులకి, మరి అదేవిధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో జ్ఞానస్థానము కూడా ఆ యొక్క జ్ఞానస్థాన సాంఘ్యాన్ని ఇవ్వడానికి నన్ను అనుమతించినటువంటి మన యొక్క విచారణ గురువులు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ రమేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జేసునాథి మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయ జేసునాథి మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, పరిశుద్ధ మరియమ్మ గారా, సకల పునీతులారా,